ఈ వెహికల్ వచ్చేసి మా ఫ్రెండ్‌దే. వాడు రన్నింగ్‌లో బైక్ గెంతుతుందిరా ఎందుకో నాకేం అర్థం కాలేదన్నాడు. ఎందుకు గెంతుతది దానికి ఏం పోయికలని చెప్పేసి టెస్ట్ రైడ్‌కి ఎళ్లొచ్చిందో తెలిసిందేంటంటే టైర్ దొబ్బేసింది. ఆ టైరేసి నియర్లీ ఒక 6 మంత్స్ కూడా కాలేదు. కాకముందే టైర్ పోయింది. ఈ టైర్ వెతకాలని పెద్ద హడావిడి మాత్రం ఇంకొకడొచ్చాడు. వాడొస్తేనే పెద్ద తలనొప్పి రోగం నిజంగాన. వచ్చాడంటే కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఆగడనమాట. సో, ఇంక టైర్ తీసి లోపల దానికున్న ఇది ప్రెగ్నెన్సీతో ఉంది. పెట్ట పుట్టడానికి రెడీగా ఉంది. చూసారు కదా లోపల. ఇంకొన్ని రోజులైతే ఆటోమేటిక్‌గా మనకి టైర్ అయితే పూర్తిగా బ్లాస్ట్ అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. లక్కీగా ముందుగా వచ్చి ఓపెన్ చేసి చూసి పట్టుకెళ్ళి వారంటీ పైన బ్యాగ్ తీసుకెళ్ళి ఈ టైర్ తీసుకొచ్చారు మళ్ళా. అసలు ఈ కంపెనీ బాగుంటదో లేదో మీరు కామెంట్ చేయండి. నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి కొద్దిగా తెలియక ఈ టైర్‌లు ఏయించారు. నియర్లీ చాలా ఎక్కువ అమౌంటే తినమని చేశారు ఈ టైర్‌ల పైన. ఈ రైస్ అంట. ఈ రైసు, బిర్యానీలు టైర్‌లు ఎందుకు అని చెప్పేసి నాటి కొద్దిగా గట్టిగా ఇచ్చాను రౌండు. ఎందుకంటే మనం మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి డ్యూరబిలిటీ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఏదో డబ్బులిచ్చాం అడేది ఇచ్చేసి అడేసేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు కనీసం 6 నెలలు అవ్వకముందే ఈ టైర్ పోయిందంటే మరి కొత్త టైర్ ఇప్పుడు ఏస్తున్న టైర్ కూడా పోతే పరిస్థితి ఏంటి? తర్వాత తిరిగి వారంటీ ఎలా క్లెయిమ్ చేస్తారు? అనే క్వెషన్ మార్క్ నాకొచ్చింది. దయచేసి ఇలాంటి అండర్ కంపెనీని